టైం బ్యాడ్ అంటే ఇదేనేమో. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎవరి నోట విన్నా అదే మాట. టీడీపీలో ఆ నేతను చూసి పరిస్థితులు ఇలా కూడా వస్తాయా అనుకుంటున్నారట. మొన్నటి వరకు మంత్రిగా పార్టీలో కీలకంగా పనిచేసిన ఆ నేతకు అధినేత ఇచ్చిన షాక్ మామూలుగా లేదుట. బెజవాడలోనే బ్రాండ్ కు విలువ లేకుండా పోయిందా? ఈక్వేషన్లు సరిపోలేదా, లేక కావాలనే పక్కన పెట్టారా? అధిష్టానం దగ్గర ఆ నాయకుడికి ఒక్కసారిగా గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? దేవినేని టీడీపీలో ఒక బ్రాండ్. బెజవాడ రాజకీయాల్లో ఆ బ్రాండ్కు ఉన్న విలువ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి దేవినేని ఇమేజ్కు ఈ ఎన్నికల్లో మసక వచ్చిందా? ఇమేజ్ వాల్యూ తగ్గిపోయిందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి కారణం దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయించకపోవడమే. విజయవాడ టీడీపీ రాజకీయాలను దేవినేని ఫ్యామిలీ లేకుండా ఊహించడం కష్టం. దేవినేని వెంకట్రమణ, తర్వాత దేవినేని నెహ్రూ, ఆపై దేవినేని ఉమామహేశ్వరరావు, ఇలా ఎవరిని తీసుకున్నా టీడీపీకి బలమైన నేతలుగా ఉన్నవారే. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీలో స్ట్రాంగ్ హోల్డ్ సాధించారు. అలాంటి నేతను కూడా చంద్రబాబు పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమాకు పట్టుంది. ఆయనే ఈసారి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరిక మొత్తం సీన్ మార్చేసింది. ఉమాకు టికెట్ లేకుండా పోయింది. వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకించిన ఉమా తానే మైలవరంలో పోటీ చేస్తానని, ఫలానా రోజున ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాయిస్ లేకుండా పోయింది. పెనమలూరు సీటు ఇద్దామని అనుకున్న అక్కడ ఉమాతో సన్నిహితంగా ఉండే బోడే ప్రసాద్ ఉన్నారు. దాంతో ఆ నిర్ణయం కూడా సాధ్యం కాలేదు. పెనమలూరు సీటు బోడే ప్రసాద్కు, మైలవరం సీటు వసంతకు ఇవ్వడంతో దేవినేని ఉమాకు సీటు లేకుండా పోయింది. ప్రస్తుతం టీడీపీ దగ్గర 6 అసెంబ్లీ సీట్లున్నా వాటిలో ఉమాకు ఇవ్వడం సాధ్యం కాని పని అనేది పార్టీ వర్గాల మాట. దేవినేని ఉమాకు ఈ పరిస్థితి ఎదురుకావడానికి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన జలవనరులకు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయనదే పైచేయిగా ఉండేది. మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి నిత్యం వార్తల్లో ఉండేవారు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ ముఖ్య నాయకుల జాబితాలో మొదటి 10 మందిలో ఉమా పేరు ఖచ్చితంగా ఉండేది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకపోయినా పార్లమెంటుకు కూడా ఉమా ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా దక్కలేదు. మంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ క్యాడర్ను ఉమా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు సరే, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఆయనలో మార్పు రాలేదన్న విమర్శలున్నాయి. నాయకులను, కార్యకర్తలను కనీసం పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా అంటే అవి కూడా లేకుండా పోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. 2019లో టీడీపీ విపక్షంలోకి వచ్చాక వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ వేధింపులు ఉన్నా క్యాడర్కు అండగా నిలవలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కనీసం పరామర్శించిన దాఖలాలు కూడా లేవన్నది ప్రధానమైన ఆరోపణ. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక రీచ్లు, మైనింగ్ వంటి కీలక ప్రాజెక్టులను దేవినేని ఉమానే దక్కించుకున్నారంటారు. అందరూ కనీసం స్థానిక నాయకత్వానికి కానీ, తన వెంట ఉన్న ముఖ్య నాయకులకు కానీ చిల్లి గవ కూడా ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆయనకు మైనస్గా మారిందట. మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ శాఖలో చిన్న చిన్న పనులను కూడా ఉమా అనుచరులు చేయించుకోలేకపోయారట. ఇప్పుడు ఇలాంటి అంశాలు ఎన్నో మైనస్ పాయింట్లుగా ఎత్తి చూపిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం పార్టీలో బహిరంగంగానే డిస్కషన్ చేస్తున్నారట. ప్రస్తుతం టికెట్ రాకపోవడంతో దేవినేని ఉమా ముందు 2 ఆప్షన్లున్నాయని అనుకుంటున్నారు. ఒకటి, పార్టీకి విధేయుడిగా ఉండడం, లేదా రాజకీయాల్లో సైలెంట్ కావడం. అయితే దేవినేని ఉమా అనుచరులు మరో ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ఉమా అని కామెంట్స్ చేయడం లేటెస్ట్ హాట్ టాపిక్.